అటువంటి సబ్జెక్ట్ని కూడా నువ్వు ఓన్గానే చదువుకుంటూ సో వన్ బై వన్ ప్రిలిమ్స్కి ఏం చేసావు ఇంపార్టెంట్ ఒకసారి సరదాగా ఒకసారి మనం షేర్ చేస్తే నువ్వు షేర్ చేస్తే బాగుంటుంది. ప్రిపరేషన్ కి ఫౌండేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఓకే. ఒక హౌస్ కి ఫౌండేషన్ ఎలాగో, సో మనకి ప్రిపరేషన్ కూడా ఒక ఫౌండేషన్ అవుతుంది సార్. ఈ ఫౌండేషన్ అనేది మనకి ఎన్సీఆర్టీస్ తో బిల్డ్ అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదైతే మనకి సిబిఎస్ఈలో ఎన్సీఆర్టీస్ ఉంటాయి సార్, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనకు ఫౌండేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా వర్క్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి 6 to 12 ఎన్సీఆర్టీ, అలాగే హిస్టరీకి 6 to 12 ఎన్సీఆర్టీ, అలాగే పాలిటీకి 9 to 12 ఎన్సీఆర్టీ, అలాగే మనకి సో ఎకానమీలో కూడా 9, 12, 11, 12లో మనకి ఎన్సీఆర్టీ అనేది చాలా బేసిక్స్ అనేవి బిల్డ్ చేస్తాయి సార్. అలాగే ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ కూడా మనకి క్లాస్ 12లో ఒక బయాలజీ లాస్ట్ 4 చాప్టర్స్ అనేవి మనకి కొంత ఎన్విరాన్మెంట్ బేస్ కూడా ఇస్తాయి సార్. ఇలా ఏంటంటే సో ఎన్సీఆర్టీస్ అనేది మనకి బేస్ సార్. సో ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మనం సో నెక్స్ట్ ఏదైతే రెఫరెన్స్ బుక్స్ కి వెళ్ళాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జియోగ్రఫీ 6 to 12 ఏదైతే ఎన్సీఆర్టీ చదివామో, సో అదే మనకి తర్వాత స్టాండర్డ్ బుక్స్ కింద కూడా పనిచేస్తాయి సార్. ఎన్సీఆర్టీ జియోగ్రఫీ వరకు ఎన్సీఆర్టీ పనికి వస్తాయి సార్ స్టాండర్డ్ బుక్స్ కిందనే. అలాగే దానికి తోడు మనం అమిత్ సేన్ గుప్తా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్. ఓకే. అమిత్ సేన్ గుప్తా ఈ ఛానల్లో మనకి జియోగ్రఫీ కాన్సెప్ట్స్ చాలా, అంటే ఈవెన్ ఫర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్, సింపుల్ టర్మ్స్ లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ జియోగ్రఫీ. ఓకే. అలాగే మనకి పాలిటీ చూసుకుంటే లక్ష్మీకాంత్ అనేది స్టాండర్డ్ బుక్ సార్. ఇది చాలా మంది ఇప్పటికీ రెఫర్ చేస్తారు, లక్ష్మీకాంత్ కానీ, లక్ష్మీకాంత్. సో డిడి బసు కానీ రెఫర్ చేస్తారు సార్. బట్ మోస్ట్ పీపుల్ లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేస్తారు సార్. సో అలాగే మనకి సో ఎన్విరాన్మెంట్ అనేది శంకర్ ఐఏఎస్ అని ఒక బుక్ ఉంటుంది సార్. ఈ బుక్ ఎన్విరాన్మెంట్ గురించి రెఫర్ చేస్తూ ఉంటారు. సో అలాగే హిస్టరీకి మనకి సో ఏన్షియంట్ హిస్టరీకి మనకి ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటుంది సార్. సో అలాగే మీడియవల్ ఇండియాకి సతీష్ చంద్ర బుక్ ఉంటుంది. సో మోడర్న్ ఇండియాకి ఇది అందరికి కామన్ గా పనికి వస్తాయి సార్ ఇవి. సో నాన్ హిస్టరీ అంటే ఇది జస్ట్ ఫర్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ జనరల్ కూడా, స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా. సో ఇదేంటంటే మనకి సో మోడర్న్ ఏమో మనకి సో బిపాన్ చంద్ర బుక్ ఉంటుంది సార్. సో ఈ బిపాన్ చంద్ర బుక్ కూడా మనకి మోడర్న్ ఇండియా సో వరకు కవర్ అయిపోతుంది సార్. సో దాంతోపాటు ఎకానమీ కొంతమంది సో మోస్ట్లీ రమేష్ సింగ్ అనే బుక్ ప్రిఫర్ చేస్తారు సార్. నేను కూడా రమేష్ సింగ్ అనే బుక్ ప్రిఫర్ చేశాను. సో అందులో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఈ రమేష్ సింగ్ అనే బుక్ లో. సో వీటితో పాటు మనకి సో కొన్ని ఆన్లైన్ సోర్సెస్ కూడా పనికొస్తాయి.